జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇదేంది బా, అమిత్ షా ఏంది పాకిస్తాన్ వెళ్ళే ప్రశ్నే లేదని చెప్పి అంటున్నాడే, ఏంది మీరు అనుకుంటారా? హెడ్లైన్ ఏమన్నా చూసి అమిత్ షా గారు మాట్లాడింది క్రికెట్ టోర్నమెంట్ గురించి. అర్థమవుతుందా? మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అసలు విషయం లేకొస్తే ఈ క్రికెట్కు ఇట్ట మన భారతదేశంలోనూ మన శత్రు దేశమైన పాకిస్తాన్లో ఉండే క్రేజు మరి దేశంలో కూడా లేదు. ఇది వాస్తవం కూడా. అయితే ఇప్పుడు పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీను నిర్వహించబోతున్నారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీను నిర్వహించేది ఐసీసీ బోర్డు అనమాట. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనున్నది. ఇది వన్ డే ఇంటర్నేషనల్ ట్రోఫీ అనమాట. అంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ దాదాపుగా 20 రోజుల పాటు పాకిస్తాన్లోనే జరగనున్నది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 దేశాలు 15 మ్యాచ్లు ఆడనున్నాయి. అసలు పాకిస్తాన్ లాంటి దేశంలో ఒకరోజు ఉండడమే పెద్ద గొప్ప. మీకు తెలుసు కదా, ఆడ ఉగ్రవాదం ఏ స్థాయిలో జరుగుతుంది. అట్టాగేందంటే పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ పోలీసుల మీద, అక్కడ ఉన్నటువంటి ఏది తెహ్రీక్ తాలిబాన్లు కావచ్చు, ఈ రెబల్స్ అంతా కూడా వాళ్ళ మీద ఏ విధంగా దాడి చేస్తున్నారో, ఏ విధంగా బాంబు దాడులకు పాల్పడతారో మనం అంతా చూస్తూ ఉన్నాం. పైగా ఏంటంటే ఆకలి కేకలతో కొట్టు మిట్టాడుతుంది పాకిస్తాన్. వాళ్ళు ఏ ధైర్యంతో ఈ టోర్నమెంట్ పెడతారో నాకు అర్థం కావడంలా. కానీ అలాంటి చోట ఒకరోజు ఉండడమే పెద్ద గొప్ప. అలాంటిది 20 రోజుల పాటు పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్ ప్రజల మధ్య క్రికెట్ ఆడడం అంటే నేరుగా ఈ గ్రైనేడ్ అంటారు కదా, దాని మీద నిలబడుకున్నట్టే. ఇంకా దానికి అర్థం. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించినటువంటి భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ, భారతదేశ క్రికెట్ టీము ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ వెళ్ళదని, పాకిస్తాన్ వెళ్ళి అక్కడ క్రికెట్ ఆడే ప్రశ్నే లేదని చెప్పేసి అమిత్ షా గారు స్పష్టం చేశారు. అసలు శాంతి సౌభ్రాతత్వం అంటే ఏమిటో తెలియనటువంటి పాకిస్తాన్కు పోయి క్రికెట్ ఆడే ప్రశ్న ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పేసి ఆయన కుండ బద్దలు కొట్టారు. అంతేకాకుండా భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య శాంతి నెలకొన్నప్పుడే పాకిస్తాన్తో చర్చలు జరపడం గురించి కానీ, లేదా పాకిస్తాన్తో క్రికెట్ ఆడడం గురించి కానీ ఆలోచన చేస్తామని చెప్పేసి అమిత్ షా గారు విస్పష్టంగా తెలియజేశారు. అది మ్యాటరు. అంటే పాకిస్తాన్తో నాయన మాకు ఎటువంటి బుడకాట వద్దు, మాకు ఎటువంటి సంబంధాలు అవసరం లేదు, మేము పోయి ఆడ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు, వాళ్ళతో ఎటువంటి డీలింగ్స్ అవసరం లేదు, వాళ్ళతో ఎటువంటి చర్చలు జరపాల్సిన అవసరం లేదు. మొత్తానికైతే అది మ్యాటర్. మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా కూడా ఈ వీడియో చూసినటువంటి మహానుభావులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.